చదువు, బైబిల్ చదువు, ఇప్పుడే చదువు. ఎందుకంటే కాలం, సమయం నీ చేతిలో లేదు. సమయం ఉండగానే చదువు. విను, దేవుని వాక్యము విను, దేవుని మాటలు విను. నీ చెవులు పనిచేస్తున్నప్పుడు దేవుని మాటలు విను. చూడు, దేవుని వాక్యాన్ని చూడు. నీ కళ్ళు బాగున్నప్పుడు దేవుని వాక్యాన్ని చూడు. చదువు, దేవుని వాక్యము చదువు. నీ నోరు పనిచేస్తుందా? అయితే దేవుని వాక్యము చదువు. పట్టుకో, బైబిల్ పట్టుకో. నీ చేతులు పనిచేస్తున్నాయా? అయితే ఇప్పుడే బైబిల్ పట్టుకో. వెళ్ళు, దేవుని మందిరమునకు వెళ్ళు. నీ కాలు బాగున్నప్పుడే వెళ్ళు. పనిచేస్తున్నప్పుడే దేవుని మందిరమునకు వెళ్ళు. దేవుణ్ణి స్తుతించు, దేవుణ్ణి స్తుతించు. నీ కంఠంలో ప్రాణం ఉన్నప్పుడే దేవుణ్ణి స్తుతించు. నీ ప్రాణం పోతే భూమి మీద దేవుణ్ణి స్తుతించలేవు. ఎందుకంటే సమయం నీ చేతిలో లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. మీ అవయవాలు బాగున్నప్పుడే నీవు చేయవలసినవి చేయు. నీ అవయవాలు పాడైపోతే నీవు చేయాలనుకున్నా చేయలేవు, ఆశ ఉన్నా చేయలేవు. అందుకే సమయం వృధా పోనీయక సద్వినియోగం చేసుకో. అన్నిటికంటే ముఖ్యంగా హృదయాన్ని కాపాడుకో. నీ హృదయం దేవునికి ఇవ్వు. మనము ఎన్నిటికో సమయం ఇస్తున్నాము, దేవునికి తప్ప. మన శరీరంలోని అవయవాలు పాడైపోకముందే దేవుణ్ణి స్తుతిద్దాము, ఆరాధిద్దాం.